హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుబ్బు. మీరు చూస్తున్నారు పాండా వెబ్ స్టాక్. ఈరోజు మన వీడియోలో బ్యాక్ ఎండ్ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాము. మనం బ్యాక్ ఎండ్ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకునే ముందు బ్యాక్ ఎండ్లో నార్మల్గా ఏం జరుగుతుందంటే, లైక్ మీకు ఫ్రంట్ ఎండ్లో ఏదైతే కనిపిస్తుందో లైక్ లాగిన్, రిజిస్ట్రేషన్, లేదా ఒక బటన్ కొడితే ఇంకెక్కడికైనా వెళ్ళటం, ఇవన్నీ బ్యాక్ ఎండ్ లాజిక్ ద్వారా జరుగుతుందన్నమాట. ఈ బ్యాక్ ఎండ్ నేర్చుకునే ముందు మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ పైథాన్ అనో, నోట్ చేశాను, నోట్ చేసి అంటే జావా స్క్రిప్ట్ అంటారు, జావా అనో, సి షార్ప్ అనో సెలెక్ట్ చేసుకుంటారు. మీరు వీటిలో మీరు ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ వేరియబుల్స్ ఏంటి, లూప్స్ అంటే ఏమిటి, బేసిక్ నాలెడ్జ్ అంతా తెలుసుకున్నాక ఈ వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేయడానికి ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్రేమ్ వర్క్స్ ఏంటి అంటే పైథాన్కి జాంగో. ఇది ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తారంటే మిషన్ లెర్నింగ్కి, ఏఎంఎల్ వీటికి పైథాన్ ఎక్కువ యూజ్ చేస్తారు. నేను రికమెండ్ చేసేది ఏంటంటే నోట్ జేఎస్. మీకు జావా స్క్రిప్ట్ వస్తే నోట్ జేఎస్ కాస్త సింపుల్గా వస్తుంది. పైగా లాస్ట్ ఇయర్ కానీ జావా స్క్రిప్ట్ అనేది పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ నోట్ జేఎస్ ఎక్కువ యూజ్ చేశారన్నమాట. ఇది ఎందుకంటే స్పీడ్ డెవలప్మెంట్కి అండ్ లైక్ కొన్ని స్పెషల్ యాప్స్కి, వెబ్ యాప్స్కి యూజ్ చేస్తారనమాట. అండ్ జావా ఏంటంటే ఎంటర్ప్రైజ్డ్ యాప్స్ లైక్ బ్యాంకింగ్ వీటికి యూజ్ చేస్తారు. దీనికి స్ప్రింగ్ బూట్ యూజ్ చేస్తాము. సి షార్ప్ అనేది ASP.NET కొంచెం తక్కువ యూజ్ చేస్తున్నారు, లేదా PHP యూజ్ చేయొచ్చు, లారావెల్ అని ఇలా యూజ్ చేస్తాను అనమాట. మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని దాంట్లో బేసిక్స్, తర్వాత ఈ ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకుంటే, దేనికైతే మీరు మిషన్ లెర్నింగ్ ద్వారా వెళ్దాం అనుకుంటే పైథాన్ నేర్చుకోండి, లేదా వెబ్లో బాగా వెళ్దాం అనుకుంటే వెబ్లోనే మిషన్ లెర్నింగ్ యూజ్ చేస్తాను. లైక్ ChatGPT మన వెబ్సైట్ యూజ్ చేస్తారు. అలా ఈ నోట్ చేసి అనేది కొంచెం స్పీడ్ డెవలప్మెంట్, నేనైతే నోట్ చేసి రికమెండ్ చేస్తాను. స్ప్రింగ్ బూట్ అంటే చాలా కష్టంగా ఉంటుంది. మీకు ఇష్టమైతే ఖచ్చితంగా స్ప్రింగ్ బూట్ నేర్చుకోండి. దాని ముందు మీకు సర్వ్లెట్స్ నేర్చుకోవాలి. దాని తర్వాత స్ప్రింగ్ బూట్, మ్యావెన్ నేర్చుకోవాలన్నమాట. మ్యావెన్ అండ్ హైపర్8 నేర్చుకోవాలి. సి షార్ప్ కావాలని నేర్చుకోవచ్చు. అండ్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం ఒక డేటాబేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికంటే ముందు నువ్వు చేసిన కోడ్ గిట్ కామెంట్స్ ద్వారా గిట్ హబ్లోకి పోస్ట్ చేస్తాం అనమాట. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే VS కోడ్లో యూజ్ చేస్తాము. అండ్ మనం ఈ డేటాబేస్తో కనెక్ట్ అవుతాం కదా, లైక్ లాగిన్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ కనిపించినప్పుడు 2 డేటాబేస్లు ఉంటాయి. ఒకటి రిలేషనల్ డేటాబేస్, రెండోది నాన్ రిలేషనల్ డేటాబేస్. ఈ రిలేషన్ ఏంటంటే టేబుల్స్ ఫార్మేట్లో ఉండిద్ది, నాన్ రిలేషన్ ఆబ్జెక్ట్స్ ఫార్మేట్లో ఉండిద్ది. మీరు రిలేషన్ ఒకటి, నాన్ రిలేషన్ ఒకటి నేర్చుకుంటే ఇంకా అసలు అదరగొట్టేచ్చు అనమాట. లైక్ దీంట్లో MySQL, PostgreSQL అంటారు. రెండు ఒకేలాగా ఉంటాయి, కమెంట్స్ కానీ మొత్తం ఒకేలాగా ఉంటాయి, కానీ కాస్త డిఫరెన్స్ ఉంటుంది. మీరు మోస్ట్లీ ఎక్కువ ఇప్పుడు లైక్ లాస్ట్ ఇయర్ ఎక్కువ యూజ్ చేసింది ఇది 48% యూజ్ చేశారనమాట. ఇది 40% యూజ్ చేస్తారు. మీరు MySQL నేర్చుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఈ నాన్ రిలేషన్లో MongoDB నేర్చుకోండి. అదే ఇప్పుడు మంచి కొంచెం డిమాండ్లో ఉందనమాట. లైక్ మీన్ స్టాక్ కానీ అవి యూజ్ చేస్తారు. అండ్ మీరు బ్యాక్ ఎండ్లో లైక్ మీరు వెబ్సైట్స్ చూసినప్పుడు గూగుల్ అథెంటికేషన్స్ ఇవన్నీ కనిపిస్తాయి కాబట్టి దాంట్లో JWT ఉండిద్ది, JSON వెబ్ టోకెన్స్ అని, ఇది ఒకటి నేర్చుకోండి. అండ్ గూగుల్ అథెంటికేషన్ నేర్చుకోవచ్చు, కాబట్టి Facebook అథెంటికేషన్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ మెయిన్గా మీరు నేర్చుకోవాల్సింది ఏపీఐస్ లైక్ REST APIs ఖచ్చితంగా నేర్చుకోండి. ఏమీ ఉండదు, లైక్ ఒక డేటా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎలా అవుతుంది, లైక్ రిక్వెస్ట్, రెస్పాన్స్, ఇవన్నీ APIsలో ఉంటాయి అనమాట. దాని తర్వాత ఇది ఎక్కడ డిప్లాయ్ చేయాలి, ఎక్కడ రన్ చేయాలనుకుంటే లైక్ డాకర్ అని ఉండిద్ది, ఒక కంటైనర్ లాగా మీ కోడ్ అంతా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట. లేదా AWSలో డిప్లాయ్ చేసుకోవచ్చు, లేదా వెబ్ సర్వర్స్ అన్నీ ఉంటాయి, లైక్ రెండర్ అని ఇవన్నీ ఉంటాయి, వీటిలో సేవ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.